హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రాగి వస్తువులు అండ్ పూజా సామాగ్రి, రాగి బిందులు, పెద్ద పెద్ద బిందులు అయినా ఈజీగా ఈ వాటర్లో ముంచి తీస్తే చాలండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అవి ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో పూజా సామాగ్రి వేసుకొని, తర్వాత మనకి చింతపండు గుజ్జు ఉంటుంది కదండి, అది కొంచెం నానబెట్టుకొని అది వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ కూడా అందులో పిండేసుకోండి. సాల్ట్ అనేది ఏంటంటే మనకి నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ వెబ్స్ని క్రియేట్ చేస్తుందండి. అలాగే మనకి లెమన్లో మంచిగా సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి, దానివల్ల మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి. అందులో నూనె మరకలు ఉన్నా ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. తర్వాత మనం ఒక చెంబుతో వాటర్ పోసేసుకోండి అవి నిండినంత వరకు. అలా తర్వాత అది ఒక నైట్ అంతా అలా వదిలేసేయండి. మార్నింగ్ లేచి చూసేసరికి ఇలా ఉంటాయండి. జస్ట్ మీరు ఆ వాటర్లో తీస్తే చాలండి, మొత్తం క్లీన్ అయిపోయి కనిపిస్తాయి మనకి. ఏం లేదండి, ఇంకా అలా తీసేసుకొని ఇంకా మంచి వాటర్తో క్లీన్ చేసుకుంటే అయిపోయిందండి. ఇంకా మీకు పెద్ద పెద్ద రాగి బిందెలు కానీ ఏమైనా కావాలనుకున్నా జస్ట్ ఈ వాటర్ వాటి మీద పోస్తే చాలండి, మరకలన్నీ ఈజీగా వదిలేస్తాయి. సో మీరు ఏం చేస్తారంటే ఇంకా ఆ బిందెలు అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఎక్కువ రోజులు మీకు మరకలుగా ఉండకూడదు అంటే ఒక క్లాత్తో గట్టిగా తుడిచేసుకొని పెట్టేసుకుంటే బాగుంటాయి. హాయ్ అండి, మనము ఇల్లుని పెడుతూ ఉంటాం కదా, పెట్టేటప్పుడు మనం లైజాల్ ఇంకా ఏవేవో వేరే బ్రాండ్స్ అన్నీ వేస్తుంటాం కదా. అలా కాకుండా నేను చూపిస్తున్నట్టుగా ఈ కర్పూరం ఉంటుంది కదండి, ఈ కర్పూరాన్ని బాగా చిదిమేసి ఆ వాటర్లో కలిపేసి మనము ఇలా ఈ కర్పూరంతో వత్తుకుంటే మనకి ఇల్లంతా చాలా నీట్గా ఉంటుందండి. మంచి స్మెల్, మంచి సువాసన వస్తుందండి, చాలా మంచి సువాసన వస్తుంది. సో మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా క్లీన్ అయిపోతుందండి. ఏమంటే మనకి ఫ్లోర్ కూడా చిన్నపిల్లలు పాసులు పోసేస్తుంటారు, ఇంకా వర్షాకాలంలో మొత్తం అంతా గలీజ్ అయిపోతుంది కదా. అలా కాకుండా మనం ఈ వాటర్తో క్లీన్ చేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ప్లస్ ఫ్లోర్ కూడా చాలా మెరిసిపోతుందండి. ఏమంటే మనం హైజీనిక్గా క్లీన్ చేసుకుంటున్నాం, ఏ కెమికల్స్ ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ హైజీనిక్గా క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లల కింద ఎంత ఆడుకున్నా సరే ఏ బ్యాక్టీరియా వల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదండి. ఇలా దీంతో మనము వీక్లీ 2 times 3 times క్లీన్ చేసుకున్నా సరే మన ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఇంకా మన డైలీ ఆ పని ఉంటుంది కదండి, ఇంకా డైలీ చేసుకోవాలి, వాళ్ళు గలీజ్ చేసేస్తూ ఉంటారు కదా. ఇంకా చూసారా ఎంత నీట్గా ఎంత వైట్గా కనిపిస్తుందండి, మెరిసిపోతుందండి. ఇంకా ఏ లైజాల్ కానీ ఏ లిక్విడ్స్ కూడా యూజ్ చేయాల్సిన లేదండి. జస్ట్ ఈ కర్పూరం వేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కిందనున్న బ్యాక్టీరియా అండ్ మనకి ఈ బొద్దింకలు ఉంటాయి కదా అండి, బొద్దింకలకి పురుగులకి ఈ కర్పూరం స్మెల్ అనేది పడదండి. సో ఎక్కడైనా కిందన చిన్న చిన్న పురుగులు ఉన్నా బల్లెలు ఉన్నా ఏమున్నా సరే ఈ స్మెల్కి సృహ తప్పి పడిపోతాయండి. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి, చాలా మంచిదండి. ఇది మాత్రం ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.